పెళ్ళి అనే పదం వినగానే కోటి ఆశలు, కొత్త జీవితం, ప్రేమతో నిండిన కుటుంబం అనిపిస్తుంది. కానీ కొన్ని జీవితాల్లో అది ప్రేమ కన్నా ఎక్కువ బాధగా మారుతుంది. హలో ఆల్, వెల్కమ్ టు ప్రజ్ఞ న్యాయవేదిక. ఒక మహిళని భర్త పాపతో సహా వదిలేశాడు. వాళ్ళని చూసుకునే బాధ్యత ఎవరిది? అత్తింటి వారి నుండి స్పందన లేదు. తల్లిదండ్రుల నుంచి బాధతో కూడిన ఒత్తిడితో ఎలా మోయగలవు తల్లి ఇంత భారాన్ని? సర్దుకొని సంసారంలో ముందుకు సాగిపో అని అంటారు. కానీ ఆమె చేసిన తప్పు ఏమీ లేదు. సమాజం తననే తప్పుపడుతుంది. అట్టింటి వారు తననే తప్పు అంటారు. చుట్టూ ఉన్న వాళ్ళు తనదే తప్పు అంటారు. తనకు మద్దతుగా నిలిచేది ఎవరు? ఇలాంటి ఎంతోమంది అమ్మాయిలు, తల్లులు, స్త్రీలకే ఈ వేదిక. మీ హక్కులు, మీ గలం వినిపించడానికే ప్రజ్ఞ న్యాయవేదిక. ఇక్కడ మేము చట్టాల గురించి మాత్రమే మాట్లాడము. చట్టాలతో సహా మీ నిజ జీవితంలో ఆ చట్టాలను ఎలా ఉపయోగించుకోవాలి, వాటి నుంచి ప్రయోజనాలు ఎలా పొందాలని చెప్పడానికే ఈ వేదిక. సెక్షన్ 125 సిఆర్పిసి, భర్త విడిపించినప్పుడు మెయింటెనెన్స్ ఎలా పొందాలి? డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, మానసిక హింస అయితే ఎలా నిరూపించాలి? చైల్డ్ కస్టడీ, పాప బాబు బాధ్యత ఎవరిది? డౌరీ, మెంటల్ టార్చర్ నిరూపించడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి? ఈ వేదిక నీది. నీ హక్కుల కొరకు, నీ గొంతు వినిపించడానికి మాత్రమే, నీతో పాటు నిలిచే వందల మందిని ఏర్పరచడానికి. ఇదే ప్రజ్ఞ న్యాయవేదిక, వేర్ ట్రూత్ మీట్స్ జస్టిస్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు చెప్పే ఒక్క మాట ఇంకో జీవితానికి మారుస్తుంది. ఇట్లు మీ ప్రజ్ఞ.